వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్. చైర్మన్ రేసులో కొక్కిరాల రాకేష్ దీప్తి. హన్మకొండ జిల్లా పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణంలో చివరి రోజు మున్సిపాలిటీ నామినేషన్లో భాగంగా 1వ వార్డు నుండి కొక్కిరాల రాకేష్ నామినేషన్ వేశారు. 14 వార్డు నుండి కొక్కిరాల దీప్తి నామినేషన్ వేశారు. పరకాల మున్సిపాలిటీ చైర్మన్గా బరిలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నుండి తమను గెలిపిస్తే పరకాల చైర్మన్గా పరకాల పట్టణాన్ని అభివృద్ధి పనులకు తీసుకెళ్తారని, నిరుద్యోగ యువకులకు తమ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించడానికి అవకాశం కల్పించాలని, మరికొందరిని నూతన కంపెనీల పరకాలు తీసుకువచ్చి యువతకు ప్రోత్సాహంగా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని, తమను గెలిపించి పరకాల మున్సిపాలిటీ చైర్మన్గా తమను గెలిపించాలని, మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతానని 1వ వార్డు ప్రజలకు, 14వ వార్డు ప్రజలకు, తన యొక్క ఓటర్ల కుటుంబ సభ్యులకు, ఈ పరకాల పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. సహకరించి తమను గెలిపించాలని కోరుకుంటూ కొక్కిరాల రాకేష్, కొక్కిరాల దీప్తి పరకాల పట్టణ ప్రజలకు మరియు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సిఓ ఒంటె రమేష్ చంద్ర, ఓఆర్కే టీవీ9 న్యూస్ ఛానల్ రాజ్ కుమార్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు, తన వార్డు ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. హన్మకొండ జిల్లా పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల భాగంగా ఈరోజు చివరి రోజు నామినేషన్ వేసినారు. వారు కొక్కిరాల రాకేష్ 1వ వార్డు, కొక్కిరాల దీప్తి 14వ వార్డు చైర్మన్ పదవి రేసులో వారు ఉండి బీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి, పరకాల పురపాలక శాఖలో జెండా ఎగిరేయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని కంకబద్దులుగా నిలబడి ఉన్నారు. వారు ఇప్పుడు మన ముందున్నారు. ఈ పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీలు ఏ రకముగా అభివృద్ధి చెందుతాయి, ఏ రకమైన సేవలు అందిస్తారనే భావన వారు మనకు మీడియా ద్వారా మనం తెలుస్తారు. పరకాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మేము ఏ పదవి లేకముందే గత 5 సంవత్సరాలుగా 250 మందికి ఉద్యోగం కల్పించడం. పరకాల్లో మనము సొంత ఖర్చుతో 500-600 మంది నిరుద్యోగులకి ట్రైనింగ్ పోలిపించినాము. దాంట్లో మనకి చాలామంది ఇప్పుడు కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ అయిన వాళ్ళు ఉన్నారు. మనము గత 5 సంవత్సరాల్లో ఒక 40 నుంచి 50 అన్నదానాలు చేసినాము. సొంత ఖర్చుతోటి 2-3 దేవాలయాలు డెవలప్ చేసినాము. ఇవన్నీ ఏ పదవి ఆశించకుండా, ఏ పదవి వాంఛ లేకుండా, ఇలాంటి మాకు ఇవన్నీ చేసేటప్పుడు ఇది జనరల్ సీట్ అవుతుందో లేకపోతే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మనకు వస్తుందో అనే ఉద్దేశంతో మనం చేయలేదు. సేవ అనేది మన గుణము. మనము మున్ముందు కూడా ఈ ఆపర్చునిటీ మాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి మమ్మల్ని గెలిపించి మున్సిపల్కి చైర్మన్గా పంపిస్తే 100% మేము ఇప్పుడు 250 ఉద్యోగాలు ఏదైతే క్రియేట్ చేసినామో అవి 2000గా అభివృద్ధి చేసే కంకణం పెట్టుకొని దిశగా మేము పనిచేస్తాము. మాకు సేవ అనేది ఇంపార్టెంట్. మాకు ఈ దందాలు చేసినదో, అది చేసినదో, ఇది చేసినదో ఏది లేదు. క్లీన్ పేపర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించే వ్యక్తిగా మేము ముందుకు వస్తున్నాము. మమ్మల్ని గెలిపిస్తే పరకాల్లో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాము. మా కంపెనీలే కాకుండా మా ఫ్రెండ్స్ కంపెనీస్, ఇలా నాకు తెలిసిన కంపెనీస్ని తీసుకొచ్చి పరకాల్లో టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తాము. నేను 1వ వార్డు నుంచి బరిలో ఉంటున్నాను బీఆర్ఎస్ అభ్యర్థిగా. మా భార్య 14వ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీలో ఉంటుంది. మీరందరూ సహకరించి మీరు మీ వార్డు అభ్యర్థిని చూడండి, అట్లానే చైర్మన్ అభ్యర్థి కూడా ఎవరో చూడండి. చూసి ఎవరైతే క్లీన్గా ఒక క్లీన్ పేపర్ లాగా కనబడుతున్నారో, దందాలు చేసే వాళ్ళకి దూరంగా, ఇవాళ పొజిషన్లోకి వస్తే దాంట్లోకి వెళ్ళిన సంపాదించుకునే ఆశ ఉన్న వ్యక్తులు కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఊరు కోసం కానీ, పరకాల కోసం కానీ ఏమైనా చేద్దామని ముందుకు వచ్చే వ్యక్తులను చూస్ చేసుకొని ఓటేయండి. మన పరకాల గడ్డ మీద బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగిరేయండి. ఇదే నా సవినయంగా నా నమస్కారం మీ అందరికీ. దేశంలో ఉన్న కొక్కిరాల రాకేష్ గారు, దీప్తి గారు నిజానికి చెప్పాలంటే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితము బ్రదరు అన్నగారు హనుమాన్ టెంపుల్ గుడి కట్టినారు. దానికి సహకరించినారు. ఆ వార్తలు నేనే పెట్టినాను. ఒక 3 రోజులు సీరియల్గా ఆ వార్తలు నేనే పెట్టినాను. దేవాలయ కట్టించడము,
తన సొంత శక్తితో దేవాలయాన్ని కట్టించినారు. వారు నిజానికి గెలిచి పరకాలకు ఎంతో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. టీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి కంకణ బద్దులుగా వచ్చి చల్లా ధర్మారెడ్డి గారి ఆశీస్సులతో వారు ఈరోజు చైర్మన్ కావడానికి ముందంజలో ఉన్నారని తెలుపుతున్నాం. నిజం మా నైజం, నిరంతర సత్య అన్వేషణ మా ధ్యేయం. కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల. థ్యాంక్ యూ సార్.